దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. కీర్తనలు 25వ అధ్యాయము 3వ వచనం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందుడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, వాక్యాన్ని మాకందరికి బోధించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఒక గొప్ప శుభవార్త. ఏంటా శుభవార్త తెలుసా? 25వ అధ్యాయము 3వ వచనం సాక్ష్యం పలుకుతుంది కీర్తనలో. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందుడు. హల్లెలూయా. ఒకవేళ ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి నీవు యెహోవా యొద్ద విన్నపమిచ్చి యెహోవా యొద్ద మొరయిడి, ఒకవేళ నీ కార్యములు సఫలం అవడానికి ఒకవేళ కనిపెట్టుకుని ఉన్నావేమో, అయ్యా అమ్మా నీకే ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ కార్యము సఫలమగును. హల్లెలూయా. నీవు కనిపెట్టుకుండు విషయము నిన్ను సిగ్గుపరచదు. హల్లెలూయా. చూడండి, కుమారుని కొరకు అబ్రహాము కనిపెట్టుకుని ఉన్నట్టుగానే యోసేపు తన యొక్క దర్శనము నెరవేర్చుకున్నట్లో కనిపెట్టుకుని ఉండగానే, ఆ విధంగానే చూచినప్పుడు మోషే ఇశ్రాయేలు విడుదల కొరకు కనిపెట్టుకుని ఉండగానే, దావీదు తన పట్టాభిషేకము చేసుకున్నటకు కనిపెట్టుకుని ఉండగానే, హన్న తన కుమారుని కొరకు కనిపెట్టుకుని ఉండగానే, నెహెమ్యా దేవాలయము నిర్మాణం కొరకు కనిపెట్టుకుని ఉంటుండగా, ఈ భక్తులందరి యొక్క మొరను విన్న దేవుడు, వారి యొక్క మొరలో ఏమాత్రము సిగ్గు నొందనివ్వనటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నువ్వు పెట్టుకున్నటువంటి మొరలలో కూడా నిన్ను సిగ్గుపరచడండి. హల్లెలూయా. తదితర భక్తులు ఎలా కనిపెట్టుకుని వారి యొక్క విశ్వాసము చేత ఎలా దేవుని దగ్గర కార్యములు పొందుకుని ఉన్నారో, ఆ విధముగానే నీవు ఏ విషయములో దేవుని దగ్గర విన్నపించుకుని ఉన్నావో, దేని కొరకై విన్నపించుకుని ఉన్నావో, దేని కొరకై కనిపెట్టుకుని ఉన్నావో నాకైతే తెలియదు, కానీ అయితే ఆత్మదేవుడు నీతోనే పలుకుతున్నాడు. నీవు ఆయన యొక్క విన్నపములు నీకు నెరవేర్చునుగాక. నీ కొరకు ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండు. నీ బ్రతుకులో విజయమునే రుచి చూచుదువు కాక. హల్లెలూయా. ఆయన నమ్ముకున్న వారు ఏమాత్రము చేయి విడబడలేదు కదా. ఆయన నమ్ముకున్న వారు ఏమాత్రము త్రోసివేయబడలేదు కదా. ఖచ్చితంగా నీ విన్నపములు కూడా ఆత్మదేవుడు సమాధానము దయచేస్తాడు. నమ్మినట్లయితే లేచి ఆయన పాదములను పట్టుకో. అయా ఇదిగో నన్ను సిగ్గుపరచినటువంటి వాడా, నీవే నా విన్నపములను నెరవేర్చు దేవా అని ఆయన పాదములను పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఇదిగో నీ చింతలన్నీ తీర్చేటువంటి దేవుడు నీ చింతకొచ్చి నీ యొక్క కనిపెట్టేటువంటి విషయంలో నీకు నిన్ను సిగ్గుపరచకుండా నేను విజయోత్సవములతో ఊరేగించునుగాక. దేవుడి యొక్క వాక్యము నీకు నీ హృదయమునకు సమాధానమును కలుగు చేయనుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.